బొలిశెట్టి సత్యనారాయణ గారు మీతోనే ప్రారంభిస్తాను. మీకు కూడా నచ్చలేదు 24 సీట్లు తీసుకోవటం, మీకు కూడా అభ్యంతరం ఉంది. సరే, మీరు తర్వాత పవన్ కళ్యాణ్ మిమ్మల్ని సముదాయించారా, మీరు పవన్ కళ్యాణ్ భావజాలను అర్థం చేసుకొని అడ్జస్ట్ అయిపోయి ఉండొచ్చు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎవరి కోసం, ఎందుకోసం, ఒక స్పష్టత పేరుతో ఆయన ఇచ్చిన వ్యాఖ్యల్ని ఇప్పుడు చాలామంది భిన్న కోణాలతో చూస్తున్నారు. వాళ్ళకేం సమాధానం చెప్తారు? రజనీకాంత్ గారు, మీకు టీవీ వీక్షకులకి అలాగే చాలామంది అలజడిలో రాకపోతే బాధల్లో ఉన్న మా సోదరులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఇది చాలా మంచి అంశాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ప్రజలకి ఈ విషయాల్లో క్లారిటీ వస్తేనే జనసేనకి భవిష్యత్తు, రాకపోతే మా కూటమికి భవిష్యత్తు బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు వ్యక్తిగత నిర్ణయాలుగా ఉండవండి. నార్మల్గా ఏంటంటే వ్యక్తిగత నిర్ణయాలుగా ఉంటే అది పవన్ కళ్యాణ్కి బెనిఫిట్, రాకపోతే పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్న జనసేన పార్టీకి బెనిఫిట్ గురించి ఆలోచిస్తారు. ఆయన అలా కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, భవిష్యత్తు గురించి ఉంటాయి తప్ప, దేశపరంగానో రాష్ట్రపరంగానో ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా ఉండవు. చాలామందికి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళకి, ఈవెన్ డిబేట్లో ఉన్న మా పెంటపాటి పుల్లారావు గారికి కూడా, ఏంటి పవన్ ఎదగడానికి ముందు ట్రై చేయాలి కదా, ముందు ఆయన ముక్కుకి మాస్క్ పెట్టుకొని ఆయన ఏదైనా అయితే కదా చేస్తాడని. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏంటంటే వ్యవస్థను మార్చడానికి వచ్చారు. కాబట్టి ఆయన చెప్పింది చాలా క్లియర్ అండి. మనకి కోఆపరేషన్, అడగాలని ఉంది, ఒక సమాచారం కూడా చెప్పాలని ఉంది. కమ్యూనిస్టులు కూడా పేదవాళ్ళకి న్యాయం చేయాలని, కమ్యూనిస్టులు కూడా సమాజంలో సమసమాజం నిర్మాణం చేయాలని పెద్ద ఆలోచన ధోరణితో వచ్చారు. గత 50-60 సంవత్సరాలుగా భారతదేశంలో వాళ్ళ పోరాటాలు చాలా చూసాను. చాలా కాంట్రిబ్యూషన్ ఉంది ఈ దేశంలో. కమ్యూనిస్టుల కాంట్రిబ్యూషన్ చెప్పుకోవడానికి వీలైనంత ఎక్కువ ఉంది. కానీ ఎప్పటికీ అధికారంలోకి వాళ్ళు రాలేకపోతున్నారు. వచ్చిన దగ్గర అధికారం నిలబెట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి భావజాలంతో మీరున్నారా? లేదు, రాజ్యాధికారం ఏ రకంగానే తీసుకొని మీ జాతికో, లేకపోతే కులానికో, లేకపోతే ఇంకో రాష్ట్రానికో బాగు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారా? మీలాంటి ఆలోచించే బ్రాడ్ థింకింగ్ కులంలో ఉన్నవాళ్ళకో, జాతిలో ఉన్నవాళ్ళకో, సమాజంలో ఉన్న వాళ్ళకో ఉండకపోవచ్చు. మరి వాళ్ళని ఎట్లా అర్థం చేసుకోగలిగే పరిస్థితి ఉంది మీరు? రజనీ గారు, మంచి ప్రశ్న ఇది కూడా. ఎందుకంటే లెఫ్ట్ సరిగ్గా ఉంటే, లెఫ్ట్ భావజాలం సరిగ్గా ఉంటే ఈ దేశంలో వేరే పార్టీలు అక్కర్లా. కానీ ప్రజలు కూడా ఏమైపోయారంటే అపోహలకి లోనవుతారు, ప్రలోభానికి లోనవుతారు. ఎందుకంటే ఇదివరకు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా ఒక పార్టీ పెట్టి వీధిలో కూడా, మా ఫాదర్ కూడా ఆ కాలర్ పెట్టుకొని, ఆ పిన్ పెట్టుకొని తిరిగేవారు ఆయన. ఏదంటే సమాజంలో మార్పు రావాలని. కానీ సమాజంలో మార్పు తేగలిగారా అంటే అక్కడ ఆయన కూడా ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఒకసారి ఆయన గెలిచారు, తర్వాత ఆ పార్టీని పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా లెఫ్ట్ కంప్లీట్గా లెఫ్ట్ ఎలాగుంటుందో చూశారు, రైట్ కూడా ఎలాగుంటుందో చూశారు, ఒంటరిగా ఉంటే ఎలాగుంటుందో చూశారు. ఇప్పుడు పొత్తు తప్పదు, పొత్తు లేకుండా మనం అధికారంలోకి రాలేము, ఈ దాష్టికాన్ని ఆపలేము. ముఖ్యంగా ఏంటంటే జగన్ పరిపాలన కానీ బాగుంటే పొత్తు ఉండేది కాదండి. ప్రధాన బొలిశెట్టి గారు జగన్ బూచికి రాక్షసుడు, సైకో, ఇంకోటి దుర్మార్గ పాలన, అది బూచికి చూపించి 25 సీట్లు 24 సీట్లు తీసుకోవడానికి మీరు జగన్ బూచికి చూసి కాంప్రమైజ్ అవ్వటం అనేది జనసేన వాళ్ళకే నచ్చట్లేదు. సార్ మీరు ఒకటి ఆలోచించండి, 2014లో అసలు ఏమీ తీసుకోలేదు మేము. ఎందుకంటే బేసిక్గా అప్పుడు రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు అనుభవం కావాలని చెప్పి వదిలేసాం. ఇవాళ బాధ కలుగుతుంది అందరికి. తీసుకోపోతే ఒక రీజన్ ఉంటుంది, కాజ్ ఉంటుంది, జనాలకు చెప్పుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అగ్రీడ్ రజనీ గారు. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే అధికారం అప్పుడు తీసుకోలేదు. 2019లో ఇండిపెండెంట్గా వద్దాం అనుకున్నాం, ప్రజలు మనల్ని నమ్మలేదు. ఎందుకు చెప్పారు అభిమానులందరికీ. నిన్న ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే మీరు నన్ను నమ్మలేదు, మీరు జగన్కు ఓటేశారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీ వల్ల ఈ పరిస్థితి వచ్చింది. మీరు నాకు ఓటేసి ఉంటే, అప్పుడు 2019లో నన్ను నమ్మి ఉంటే, 2019లో 100కు పైగా బీసీలు సీట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు గెలిపించుకుని ఉంటే వేరేగా ఉండేది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇది రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ పొత్తు తప్పదు అనేది చాలా క్లియర్గా చెప్పారండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన పార్టీకి ఏం వీక్నెస్ ఉందని ఏ రాజకీయ నాయకుడు కూడా ఓపెన్గా చెప్పడండి. అందమైన అబద్ధాల్లో బతుకుతారు. పవన్ కళ్యాణ్ గారు కుండ బద్దలు కొట్టినట్టు మనకి 40 సంవత్సరాల అనుభవం తెలుగుదేశంలో లేదు దానికి లేదన్నా చెప్పాలి తప్ప ఉందని ఎలా చెప్తాం? ఒక రాజధాని అంటే ఒక గ్రోత్ క్యాపిటల్ నిర్మించిన అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఉంది.
అక్కడ హైటెక్ సిటీ నిర్మించారు. అటువంటి సిటీ మహానగరం కావాలి. ఈయన ఒకటి కాదు 3 నిర్మిస్తానన్నాడు, ఏమీ చేయలేదే. ఇప్పుడు అల్టిమేట్ గా ఏంటంటే అన్లెస్ అంటిల్ వి ఆర్ టుగెదర్, ఏ కళ్ళజోడు పెట్టి చూసుకుంటే ఆ కళ్ళజోడు ప్రకారం కనిపిస్తుంది. ఎల్లో కళ్ళజోడు పెట్టుకుంటే ఎల్లో కనిపిస్తుంది, బ్లూ కళ్ళజోడు పెట్టుకుంటే బ్లూ కనిపిస్తుంది. నాకు తెలిసి మీరు అంటే జనసేన పార్టీ, ఆప్ పార్టీ ఇంచుమించుగా దగ్గరగా ఒకేసారి వచ్చారు. ఆప్ పార్టీ 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. మీరు అంటున్నారు 40 సంవత్సరాల అనుభవం ఉంటేనే పార్టీ, 40 సంవత్సరాల అనుభవంతో కూడిన పార్టీ నిర్మాణం చేస్తేనే అది పార్టీగా ఎన్నికల్లో పోటీ చేయగలుగుతుంది, లేదు ఒక మహానగరాన్ని నిర్మించిన నాయకుడు పక్కన ఉంటేనే మనం బతకగలుగుతాం. ఇలా అనుకోలే కేజ్రీవాల్. 2 రాష్ట్రాల అధికారంలో తీసుకొచ్చి చూపించాడు కేవలం ఆ 10-12 సంవత్సరాల్లోనే. రజనీ గారు, ఆ కేజ్రీవాల్ గారితో పార్టీ పెట్టక ముందు నుంచి, ఇండియా అగైన్స్ కరప్షన్ నుంచి, ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి ఆయన సీఎం అయినంత వరకు నేను ఆయనతో కలిసి ఉన్నానండి. ప్రతిరోజు మీటింగుల్లో పాల్గొన్నాండి. కేజ్రీవాల్ పరిస్థితి, ఢిల్లీ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒకటి కాదండి. షీలా దీక్షిత్ గారు అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. 4వసారి ఆయన కొడుకు సందీప్ దీక్షిత్ కానీ, లేకపోతే కాంగ్రెస్లో ఇంకెవరు కానీ లేరు. కాబట్టి అటువంటి టైంలో ఆయన రాగలిగాడు. కానీ ఇటువంటి రాక్షస పరిపాలన అప్పుడు ఉంటే అతను కూడా వచ్చి ఉండేవాడు కాదండి. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా పరిస్థితులు అనేవి మనం సరైన అంచనా వేసుకోవాలి. ఆ పరిస్థితులన్నీ సరైన అంచనా వేసుకోకపోతే ఇబ్బందులు పడతాం. అందుగురించి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే, మనం సహకరించుకుంటేనే 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. మనలో మనం గొడవలు పడితే మళ్ళీ ఆ రాక్షసుడు వస్తాడు. కాబట్టి నన్ను నేను తగ్గించుకున్నాను అన్నాడు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను ఆయన బాగా హ్యాపీగాని కాదు, నన్ను నేను తగ్గించుకున్నాను రాష్ట్ర ప్రజల గురించి అని చెప్తున్నాడు ఆయన. చెప్పిన తర్వాత ఆయనకి సలహాలు ఇవ్వద్దని ఎందుకు చెప్పారంటే, సలహాలు ఇవ్వద్దని చెప్పింది ఆయనకు కావాల్సింది ఈరోజు యుద్ధం చేసే యోధులండి. ఆయన పోరాటంలో ఉన్నాడు. యోధులు వాళ్ళిద్దరికైనా చెప్పింది, అందుకే వాళ్ళిద్దరు బయటపడ్డారా? వాళ్ళిద్దరికైనా చెప్పింది కాదండి. నేను ఇద్దరిని విడివిడిగా చెప్తానండి. హరిరామ్ జోగయ్య గారు కాపు సంక్షేమ స్థానాన్ని పెట్టిందే జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి. కాబట్టి ఆయన ఏ రోజు ఎగనెస్ట్గా పనిచేసి ఉద్దేశం లేదు, ఉద్దేశం రాదు కూడా. ఆయన చెప్పిన సలహాలు నచ్చలేదేమో, ఇక నేను సలహాలు ఇవ్వడం మానేస్తున్నాను అన్నాడు. కానీ ఆయనకి సహాయం చేయడం మానేస్తున్నాను అన్నారు. సహాయం చేస్తూనే ఉంటాడు ఆయన. ఇంకా ముద్రగడ గారికి వస్తే, ముద్రగడ గారు మంచి లెటర్ ఇచ్చారు. ఇవాళ నేను చూశాను. అందులో 80 స్థానాలు పోటీ చేసి ఉంటే బాగుండేది, నేను ఎప్పుడు అవినీతిలో అరాచకాలు ఏం చేయలేదు, నాకు ఎవరికో దగ్గరికి వెళ్ళి నేనేం అడగలేదు, మీలాగా నాకు గ్లామర్ లేదు, ప్రజల్లో పరపతి అంత లేదు, కాబట్టి ఇబ్బంది ఉంది. మీ పార్టీలో పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను మీ ద్వారా ఆయన ప్రార్థించేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎంతమందిని నిలబెడితే అంతమందిని గెలిపించి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. తర్వాత మొత్తం 175కి పోటీ చేద్దాం. ముందు నిలబడినోడికి సాయం చేయకుండా చర్చ మొత్తం కావాలంటే మొత్తం 138లో పోటీ చేస్తే ఒక్కటి కూడా గెలిపించలేదు కదా ముద్రగడ. కాబట్టి నేను ముద్రగడ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ గారు ఎంతమందిని నిలబెడితే అంతమందిని గెలిపించండి. మీకు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం లేకపోతే ఆయన మానేయండి. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు వ్యతిరేకత లేదు కదా. ఆయన నిలబెట్టి అన్నీ గెలిపించండి. రేపు పొద్దున 24, 30 ఏం పెరుగుతాయో పెరగో చెప్పలేము ఇప్పుడు. కానీ ఎన్ని నిలబెడితే అన్నీ గెలిపిస్తే అప్పుడు ఆయనకు చిత్తశుద్ధి ఉందని నమ్ముతారు ప్రజలు.